మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిండు కుండలాంటి నా ఇంట్లో ఈరోజు ఒక విషపు చుక్క పడిపోయింది. అది ముక్కలయ్యింది. ఇంకా ఏం మిగిలిందని వీళ్ళు నా వెంట ఇలా పడుతున్నారు? అవును, నీ దగ్గర ఏమీ మిగల్లేదు. అయినా కూడా వీళ్ళెందుకు నీ వెంట ఎలా పడుతున్నారు? అవునులే, నీ ప్రాణాలు ఇంకా మిగిలే ఉన్నాయి కదా. నీ ప్రాణాల కోసమే వీళ్ళు ఇలా వెంట పడుతున్నారు. నీ ప్రాణాలు పోతే అప్పుడు వీళ్ళు నీ వెంట పడ్డం ఆపేస్తారు అని రఘురాం తనకు తానే అద్దంలో చూసుకుంటూ గట్టిగా అరుస్తూ ఆర్య వైపే కోపంగా తిడుతూ మాట్లాడుతూ ఉంటాడు. పెదనాన్న ప్రాణం కాదు పెదనాన్న అని ఆర్య ఏదో మాట్లాడిపోతూ ఉంటుంది. వెంటనే రఘురాం అంటూ అద్దాన్ని తన పిడికిలతో బిగించి అద్దాన్ని ముక్కలు చేసేస్తాడు. రఘురాం చేతికి గాయమై రక్తం కారుతూ ఉంటుంది. ఇక ఆర్య అయితే పెదనాన్న అంటూ చెప్పులు కాస్త కింద పడేస్తుంది. రఘురాం దగ్గరికి వస్తూ ఉంటుంది. అంటూ ఆర్యని తన దగ్గరికి రానివ్వకుండా రఘురాం కోపంగా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఆర్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. జానకి వెళ్తుంటే సీను వస్తాడు. సీనయ్య, నేను పంతులు గారితో మాట్లాడి కార్యానికి ముహూర్తం పెట్టించుకొస్తాను. ఆర్య వస్తే ఈ విషయం చెప్పేసాయి ఈ లోపు అని జానకి వెళ్తూ ఉంటుంది. అత్తయ్య ఆగండి అత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆర్యతో ఎలా చెప్పను అత్తయ్య? అయినా ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. ఇప్పుడు ఈ కార్యాలు లాంటివి ఏమి వద్దు అత్తయ్య. కోయిదర మాటల్ని మీరు పట్టించుకోవద్దు అని సీను అంటూ ఉంటాడు. ఏంటి సీనయ్య ఇలా మాట్లాడుతున్నావు? మీరంటే పెద్దల మాటల్ని లెక్క చేయకుండా ముహూర్తం పాడు చూసుకోకుండా పెళ్లి చేసుకొచ్చారు. ఇటువంటి వాటికి కూడా ముహూర్తాలు చూసుకోకపోతే ఎలా? ఏంటి వీటికి కూడా ముహూర్తాలు అవసరం లేదని చెప్తున్నావా? అంటే పెద్దల మాట నీకు అసలు లెక్కలేదా అని జానకి అడుగుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీకు అలా అర్థమైందా? మా టైం అసలే బాగోలేదు అత్తయ్య. అందుకే ఈ సందర్భంగా ఈ కార్యాలంటివి వద్దని చెప్తున్నాను. మీరు కూడా ఆలోచించండి అత్తయ్య. వద్దత్తయ్య అని సీను చెప్తూ ఉంటాడు. లేదు సీనయ్య, నేను చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నేను వెళ్ళొస్తాను అని జానకి వెళ్ళిపోతుంది. అయ్యో అత్తయ్య ఎంత చెప్పినా వినటం లేదే. ఆర్య అయితే ముందే ఇవన్నీ వద్దని చెప్పేసింది. ఇప్పుడు నేను వెళ్ళి ఈ విషయం చెప్పానే అనుకో, నువ్వే కావాలని షో చేస్తున్నావు కదా అని నన్నే తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆర్యతో నేను ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి అను సీను కంగారు పడుతూ ఆర్య దగ్గరికి వస్తాడు. ఇక రఘురాం మాటలనే తలుచుకుంటూ ఆర్య అయితే బాధపడుతూ ఉంటుంది. ఆర్య ఏంటి నేను ఈ విషయం చెప్పగానే నన్ను తిడుతుంది, నన్ను ఏడిపిస్తుంది అనుకుంటే ఆర్య ఏడుస్తుంది అని సీను ఇక అనుకుంటూ, ఏమైంది ఆర్య, ఎందుకు ఏడుస్తున్నావు అని సీను అడుగుతూ ఉంటాడు. సీను, నేనేం తప్పు చేశాను సీను? నేను పెదనాన్నతో మాట్లాడదామని తోట దగ్గరికి వెళ్ళాను. పెదనాన్న అయితే నేను తప్పు చేశానని నన్ను చాలా మాట్లాడినాడు సీను. నేను ఏ తప్పు చేయలేదు కదా, అయినా నన్ను పెదనాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? శౌర్య ఇల్లరికం రావడానికి కూడా మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. రామలక్ష్మి నా పెళ్లి చేయండి అని పెద్దమ్మతో మాట్లాడితే పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ అది కుదరకపోవడంతో నేను పెదనాన్నతో మాట్లాడడానికి వెళ్ళాను. పెదనాన్న నా మాట అసలు వినటం లేదు, నన్నే బాగా తిట్టారు. నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు సీను అని ఇక ఆర్య బాధపడుతూ ఉంటే సీను ఏడవకు ఆర్య, నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, మనం ఏ తప్పు చేయలేదు, మనం ఎందుకు బాధపడాలి? త్వరలోనే మనం ఏ తప్పు చేయలేదని తెలుసుకుంటారు ఆద్య అని సీను చెప్తూ ఉంటాడు. లేదు సీను, మనం ఏ తప్పు చేయలేదని మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. నేను పెదనాన్న కోపాన్ని చూశాను, ప్రేమను చూశాను, కానీ ఈ ద్వేషాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మనం ఏ తప్పు చేయలేదని చెప్పేద్దాం సీను, చెప్పేద్దాం అని ఆద్య అంటుంది. చూడాద్య, ఇప్పుడు మనం చెప్పామే అనుకో, రామలక్ష్మి ఏమైపోతుందో నువ్వు ఒకసారి ఆలోచించావా? రామలక్ష్మి కోసమే కదా మనం నిజం చెప్పకుండా ఇన్ని మాటలు పడుతున్నాం. అప్పుడు రామలక్ష్మి జీవితానికి ఒక అర్థమే లేకుండా అయిపోతుంది అని సీను అంటూ ఉంటాడు. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. రామలక్ష్మి కోసం ఏం చేయటానికైనా నేను సిద్ధమే. పైగా ఇప్పుడు శౌర్య కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా, ఇంకొన్ని రోజులు ఆగి వాళ్ళిద్దరినీ కలిపే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మన సమస్యలన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని ఆద్య చెప్తుంది. మనం సీరియస్గా స్ట్రిక్ట్గా వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆద్య, ఒక ప్రాబ్లం వచ్చింది ఆద్య. అత్తయ్య అయితే ముహూర్తం పెట్టించడానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళారు అని సీను అంటాడు. ఎందుకు అని ఆద్య అడుగుతుంది. కార్యం పెట్టించడానికి అని సీను చెప్తాడు. కార్యం అంటే అని ఆద్య అడుగుతూ ఉంటుంది. నీకు ఎలా చెప్పాలి? షో ఫస్ట్ నైట్ అని ఇక సీను ఇక భయపడుతూ చెప్తుంటాడు. ఏంటి ఫస్ట్ నైట్, ఏంటి ఫస్ట్ నైట్ అని ఆద్య కోప్పడుతుంది. అయ్యో, ఇందులో నా తప్పేం లేదు ఆద్య, నా పార్టిసిపేషన్ కానీ నా మాటలు కానీ ఇందులో ఏవీ లేవు. అలా కోపంగా చూడకు.
ఇదంతా కూడా కోయిదర్ చేసిన పని అని కోయిదర్ చెప్పిన మాటల్ని సీను అజీగా చెప్తూ ఉంటాడు. అయితే పెద్దమ్మకి నువ్వేదో ఒకటి చెప్పి ఆపాలి కానీ ఇలా పంపిస్తావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని ఆర్జీ అయితే కోప్పడుతూ ఉంటుంది. నేను అక్కడికే చెప్పాను కానీ పెద్దమ్మ అయితే అపార్థం చేసుకుంది. పెళ్ళి మీ ఇష్టమే, కార్యం కూడా మీ ఇష్టమేనా, పెద్దల మాట వినరా అని కోపం తెచ్చుకుంది. అది కాదు అత్తయ్య అని చెప్పేలోపే నాకు కూడా కావాల్సింది ఇదేలే అని లోపల సంతోషపడుతూ నువ్వు ఒప్పేసుకున్నావు కదా, అంతే కదా అని ఆద్య అంటూ ఉంటుంది. రామరామ కాదాద్య అని సీను అంటాడు. నీ మనసు ఏంటో నువ్వేంటో నాకు తెలీదా అని ఆద్య ఇక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెంకట్రావు కొత్త బట్టలు పట్టుకొని ఇంటికి వస్తాడు. ఏంటండి ఇవి అని పద్మ అడుగుతుంది. శోభనం కోసం బట్టలు తెచ్చానే, మన శోభనం అనుకునేవు ఆద్య సీనుది అని చెప్తూ ఉంటాడు. శోభనం అని మీకెలా తెలుసు అని పద్మ అడుగుతుంది. కోయిదర వచ్చాడు కదా, కోయిదర ఊరంతా చెప్పినట్లున్నారు, ఊర్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే నేను వినేసి తెచ్చానులే అని వెంకట్రావు చెప్తూ ఉంటాడు. అవునా, ఏమండి ఒకసారి లోపలికి రండి, నాకు అది కావాలి అని లోపలికి పిలిచి వెళ్తుంది. షర్ట్ తీయండి అని షర్ట్ తీస్తుంది. వెనక చూడగానే అక్కడ పెయింట్ చేతి వచ్చి ఉంటుంది. ఒక్కసారిగా పద్మకైతే కోపం వస్తుంది. వెంకట్రావు వీపుపై బాగా కొడుతుంది. ఒసే పద్మం ఎందుకే ఇలా కొడుతున్నావు అని వెంకట్రావు చెప్తూ కొట్టొద్దు అని వెంకట్రావు బతిమలాడుతూ ఉంటాడు. పద్మ అయితే బాగా కొడుతుంటుంది. ఒసే పద్మం ఎందుకే నేను ఆ కోయిదారు వేషం వేయలేదే అని వెంకట్రావు అంటాడు. మీరు వేయలేదా అని పద్మ అయితే కోపంగా నిలదీస్తూ ఉంటుంది. వేషం వేయటం మా ఇంట వంట లేదని వెంకట్రావు అంటూ ఉంటాడు. అయినా ఇదేదో గాల్లో రాయి వేసినట్టుంది, అయినా నేను అస్సలు తగ్గకూడదు అని వెంకట్రావు మనసులో అనుకుంటాడు. లేదే నేనెందుకు వేస్తాను అని అంటూ ఉంటాడు. అవునా, ఇలా రండి, అద్దంలో విప్పుపై ముద్రను చూపిస్తుంది. ఈ చేతి ముద్ర ఎక్కడిది బాగా గుర్తు తెచ్చుకోండి అని పద్మ అంటుంది. అప్పుడే వెంకట్రావు ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తు చేసుకుంటాడు. పద్మని ఆ పెయింట్ ముద్ర వేసిందని అర్థం చేసుకుంటాడు. వసే పద్మం ఎంత పనిచేసేవే అని దగ మోసం కుట్ర అని అరుస్తూ ఉంటాడు. మీరు ద్రోహం చేశారు అని పద్మ అంటుంది. ద్రోహమా, నేనెక్కడ ద్రోహం చేశానే, ఆద్యసీనులు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, వాళ్ళ పెళ్లి జరిగేలా నేనేం చేశాను, నువ్వేమో వాళ్ళని విడగొట్టాలని చూసావు అందుకే అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు పెళ్లి చేసుకురావడం వల్లనే ఈ కుటుంబం విడిపోయింది, అన్న వదినలు విడిపోయారు, రామలక్ష్మి జీవితం అలా అయిపోయింది అని పద్మ కోప్పడుతూ ఉంటుంది. ఎందుకే నా కుటుంబం, నా అన్న వదిన, నా రామలక్ష్మి అని ఇలా భారీ డైలాగులు వేస్తున్నావు. ఆర్చని నువ్వు కోడలుగా అంగీకరించడం నీకు ఇష్టం లేదు, అందుకే అది చెప్పకుండా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా? అయినా చూడు, నీకు వాళ్ళ పెళ్ళి ఇష్టం లేదు, నాకు ఇష్టంతో వాళ్ళ పెళ్ళి జరిపించాను కాబట్టి ఇష్టంతో వాళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తాను, ఇది నేను చెప్తున్నాను అని వెంకట్రావు అంటాడు. వాళ్ళని నేను విడగొట్టే తీరుతాను, ఇది ఈ పద్మ ఛాలెంజ్ అని పద్మ అంటుంది. ఈ వెంకట్రావు వాళ్ళిద్దరి శోభనం జరిపించి వాళ్ళిద్దరిని ఒక్కటి చేసి తీరుతాడు అని ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది వెంకట్రావు చిరంజీవి ఛాలెంజ్ కాస్కో నా వాస్కోడిగామా అని వెంకట్రావు అయితే ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక పార్వతి పద్మ దగ్గరికి వస్తుంది. వదిన ఏంటి మీ గదిలోంచి ఏదో అరుపులు వినిపించాయి, మీ అన్నయ్యని నేను ఒక వీపు మీద చేర్చానులే అని పద్మ అంటుంది. అంటే ఆ కొయ్యదర అని పార్వతి అడుగుతుంటుంది. అవును, వేషాలు వేసుకొని వచ్చాడు, ఇప్పుడు ఆద్యసీనుల శోభనం జరిపిస్తానని నాతో ఛాలెంజ్ కూడా చేసి వెళ్ళాడు అని పద్మ కోప్పడుతూ చెప్తుంటుంది. నేను కూడా శోభనం జరగనివ్వనని ఛాలెంజ్ చేశాను, ఈ ఛాలెంజ్ అటకెక్కినట్లే, ఎందుకంటే అన్నయ్య చూడడానికి తెంగరోడ్లా కనిపిస్తాడు, కానీ ఛాలెంజ్ చేశాడు అంటే ఖచ్చితంగా దాన్ని తీర్తాడు, సెకండ్లా మారిపోతాడు ఛాలెంజ్ చేస్తే. నువ్వు పెళ్లిలో నుంచి చూసావు కదా ఆ పంతులు గారిని ఎలా పడగొట్టేశారో అని పార్వతి అంటుంది. అక్కడంటే ఆద్య చేసిన పనికి మాలిన పని వల్ల అలా జరిగింది, ఇక్కడ అలా కాదు, చూస్తూ ఉండు అని పద్మ అంటుంది. ఇక జానకి పూలన్నింటిని కూడా రెడీ చేసుకుంటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న బామని అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. గీత కనపడడం లేదా, పైకి రాకు అని బామ్మ కోప్పడుతుంది. మీరు చెప్పినట్లే నేను ఈరోజు రాత్రి 10:30 ముహూర్తం పెట్టించాను అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. ఏదో దారిని పోయే వాళ్ళకి సలహా ఇస్తాం కదా, అలాగే నీకు కూడా సలహా పడేశాను, అంతేకాని ఇంత మాత్రానికే నువ్వు అత్తయ్య అంటూ అల్లుకుపోవాలని చూడకు అని బామ్మ కోప్పడుతుంది. జానకి అయితే ఇదంతా విని బాధపడుతూ ఉంటుంది.